నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే. వర్క్ ఈజ్ గాడ్. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు దేవుడిని గౌరవించినట్లే లెక్క. నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనది అంటేనే మనతనం, మంచితనం, మానవత్వం. ఎప్పుడైనా చూసేవాడికి తెలియదు, బరువు మోసేవాడికే తెలుస్తుంది. ఆడవారి జీవితం పైకి ఎంత ఉల్లాసంగా కనిపించినా కానీ మనసు మాత్రం ఎప్పుడూ బరువు, బాధ్యతలతో ముడిపడి ఉంటుంది. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మన మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. భగవంతుడిని మనస్ఫూర్తిగా అడగండి, అన్నీ ఇస్తాడు. ఒక్కసారి గుడి తలుపుని తట్టండి, అప్పుడు ఆయన తన హృదయ తలుపునే మన కోసం తెరుస్తాడు. నిశ్చలమైన మనస్సుతో ఆయనను వెతకండి, తప్పక లభిస్తాడు. రేపటి కోసం భయపడని వారు ఎప్పటికీ బాగుపడరు. ఈరోజు మనం డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అది కూడా రేపు మనని అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది. కర్మ మార్గంలో పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి. ఆటంకాల రూపంలో, సవాళ్ల రూపంలో. ఎవరికైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలే ఒడ్డుకు చేరుతాయి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవారికి నవగ్రహ పూజ అవసరం లేదు. మీ మనస్సుని ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోండి. అప్పుడు విజయాల కోసం మీరు పరిగెట్టనవసరం లేదు, వాటంతటవే మీ దగ్గరకు వస్తాయి. ఎవరి జీవితం పూలవనం కాదు, మనమే మొక్కలు నాటి ఉద్యానవనంగా మార్చుకోవాలి. భాషలు నేర్చుకోవడం దోషం కాదు, కానీ మన మాతృభాషను మర్చిపోవడమే మహాదోషం. ఈ ముగ్గురిని మర్చిపోకూడదని శాస్త్రం చెబుతుంది: మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషని. నిశ్శబ్దంగా ఉండటం గర్వం కాదు, అది గొప్ప సహనం. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చెయ్యకు. క్షమించడం నేర్చుకో, అప్పుడు సంతోషంతో గడపగలవు. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదని గుర్తుంచుకోండి. అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కష్టపెడుతుంది. లేని గొప్ప ఎప్పుడూ ప్రదర్శించకూడదు. నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు అనుభవించి తీరవలసిందే. అది ఆనందమైనా లేదా విషాదమైనా. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నమ్మిన వాళ్లకు ఏదైనా చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధం అని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకమే పోవటానికి అది కారణం అవుతుంది. మీరు ఎవరికైనా దగ్గరవ్వాలని అనుకుంటే వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. గతాన్ని తలచటం మానుకో, భవిష్యత్తు గురించి కలలు కను, ప్రయత్నంపై మనసు లగ్నం చెయ్యి. ప్రతి కలను మీ శ్వాసలో ఉంచుకోండి, ప్రతి గమ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి. అప్పుడు ప్రతి విజయం మీదే. కేవలం మీ లక్ష్యాన్ని మీ కళ్ళల్లో ఉంచుకోండి. ఓటమి నీ రాత కాదు,
గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్నటిని మరిచి నేడు శ్రమించు చూడు. రేపు గెలుపు తప్పక నీ వాకిట నిలుస్తుంది. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. అదే జీవితం. అంచనా తప్పు కావచ్చు, కానీ అనుభవం ఎప్పటికీ తప్పు కాదు. మనస్సును మించిన తీర్థం లేదు. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు. అంతరాత్మను మించిన గురువు లేడు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు. ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించకండి. మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. Thank you so much for watching this video.